తోకలి కురుమయ్య తల్లి. తోకల కురుమయ్య కనపడకుండా 4 సంవత్సరాలు అయింది. వాళ్ళు కుటుంబీకులు హైదరాబాద్లో ఉన్నారు. మీ యొక్క వాక్ అంట చెప్పు తల్లి, అతను కనపడలేదు, వెతికి అయిపోయిందంట వాళ్ళ కాల. తోకల కురుమయ్య హైదరాబాద్లోనే ఉన్నాడు. హైదరాబాద్లో వనపర్తిలో ఉన్నాడు తల్లి. వనపర్తిలో కనిపిస్తున్నాయి ఇక్కడ, ఏలు కడ కనిపిస్తుంది. తోకల కురుమయ్య తల్లి అతను బతికే ఉన్నాడు తల్లి, బతికే ఉన్నాడు. అసలు తోకల కురుమయ్య చనిపోయాడా తల్లి? చనిపోయాడా తల్లి? తోకల కురుమయ్య అతను 4 సంవత్సరాల నుంచి కనపడలేదు. ఆయన ఏమన్నా 2వ సంవత్సరంలో చనిపోయాడా? 2వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలో చనిపోయాడా? కనపడకుండా పోయిన 1వ సంవత్సరంలో చనిపోయాడా? 1వ సంవత్సరంలో అంటే మీకు మిస్ అయిన సంవత్సరంలో చనిపోయాడండి. 4 ఏళ్ళు అయింది ఇప్పటికి. తోకల కురుమయ్య చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి తెలియదా తల్లి? తెలీదా? కర్మకాండలు కూడా చేయలే. అది కూడా అడుగుతా, చూసుకోండి అమ్మా, అది కూడా అడుగుతాను. తోకల కురుమయ్య చనిపోయాడు కదా తల్లి, కర్మకాండలు ఏమైనా చేశారా? కర్మకాండాలు చేయలేదా తల్లి? చేయలేదా? మీరు చూసుకోండి, నా వీడియోల్లో డౌన్లోడ్ చేసుకుని ఫోన్ నెంబర్ పెడుతున్నారు. ఎవరు నమ్మొద్దండి. మీరు కావాలంటే కాల్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ ఉంటుంది అక్కడ. ఎవరి దగ్గర రూపాయి తీసుకుండా నలుగురు హెల్ప్ చేయమనింది అమ్మవారు. వాళ్ళకి హెల్ప్ చేయి, వాళ్ళని ఆదుకోనింది. అందుకని నేను వీడియోలు పెడుతున్నాను. ఎవరు కూడా ఫోన్ నెంబర్లకు కాల్ చేయొద్దు. నా నెంబర్ ఎక్కడా ఉండదు. అమ్మవారు చెప్పింది నేను చేస్తున్నాను. ఒకరికి హెల్ప్ చేద్దామని వీడియోలు పెడుతున్నాను. ఫోన్ నెంబర్లు ఉంటాయి చూడండి. ప్రతి దాంట్లో వీడియో నేను అప్లోడ్ చేశానంటే వాళ్ళ నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేసి కనుక్కోండి. కావాలంటే ఎవరి దగ్గర రూపాయి తీసుకోండి. వాళ్ళకి హెల్ప్ చేయమనింది. కొంతమందికి హెల్ప్ చేయమంటుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. అర్థమవుతుందా? ఓం నమో వెంకటేశ్వర.